హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిరుద్. యూ వాచింగ్ A7skills. ఫ్రెండ్స్, ఎవరికైతే వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలని ఉంటుందో వాళ్ళకి సిస్టమ్ అవసరం లేదు. అంటే సిస్టమ్ లేని వాళ్ళకి సిస్టమ్ అవసరం లేదు. మనం మొబైల్లోనే కంప్లీట్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. దానికోసం మనకు ఒక యాప్ ఉంటుంది. దాన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ కంప్లీట్ డిస్క్రిప్షన్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. HTML CSS జావా స్క్రిప్ట్ కాకుండా C లాంగ్వేజ్ C++ కూడా దాంట్లో నేర్చుకోవచ్చు. అలాగే దాంట్లో మనకి ఎడిటర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఎంత దాకా వచ్చింది మనది మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ప్లస్ దాని అవుట్పుట్ మనం కంప్లీట్ చూడొచ్చు. అలాగే మన అవుట్పుట్ కాకుండా అందులో నేర్చుకునే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళకి తెలిసిన కొత్త ట్రిక్స్ అన్నిటిని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఆ షేర్ చేసుకున్న ఐటమ్ ని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి మనకు నచ్చితే కాపీ చేసి మన వెబ్సైట్ లో పేస్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా దాని గురించి నేర్చుకోవాలంటే దాంట్లో మనం మాడిఫికేషన్స్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఈ సోలో లర్న్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లెట్స్ ఓపెన్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఓపెన్ చేసినట్లయితే లాగిన్ పేజ్లోకి వెళ్తారు. నేను నా గూగుల్ అకౌంట్ని యూజ్ చేసి నేను సైన్ ఇన్ అయినా. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే అయ్యే ప్రతి కోర్స్ మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది పేడ్ యాప్ కాదు కాబట్టి. చూడండి, నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఒకటే అని కాదు. సో మనం ఏం నేర్చుకుంటున్నాం? HTML. ఇది జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాం అంతే ఫ్రెండ్స్. ఒక్కసారి బేసిక్స్ వచ్చినాక యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, హెడ్డింగ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. తర్వాత ఈ కోడ్ వల్ల అవుట్పుట్ ఏముంటుంది కూడా కింద రిజల్ట్స్లో చూపెడుతుండ్రు. తర్వాత మనకి ఇంకా ఏమైనా చేంజెస్ చేద్దాం కోడ్కి అంటే ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇది అవుట్పుట్. మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ కూడా చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, చేంజ్ అయింది. ఇలా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే నేర్చుకున్న వెంటనే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తొందరగా మర్చిపోము, ప్లస్ ఎక్కువ గెయిన్ అవుతాం ఫ్రెండ్స్. ప్రాక్టీస్ వల్ల స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫ్రెండ్స్, దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ యాప్లో ఉన్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం నేర్చుకోవడం కాదు. ఇందులో యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసిన ట్రిక్స్ని, వాళ్ళు నేర్చుకున్న ట్రిక్స్ని పబ్లిష్ చేస్తూ, అంటే షేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, 4th ఐకాన్, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్పుట్ చూద్దాం. వావ్, సూపర్. మనకు ఎప్పుడైతే HTML CSS జావా స్క్రిప్ట్ వచ్చిందో మనం కూడా ఇలాంటివి క్రియేట్ చేయగలుగుతాం. సో మీరు ఫస్ట్ HTML నేర్చుకున్నాకనే CSS జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే వితౌట్ HTML ఇది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మొబైల్ యూజ్ చేసి వెబ్ డిజైనింగ్ ఎలా నేర్చుకోవాలో చూసినాం. నెక్స్ట్ నా వీడియోలో మొబైల్తో వెబ్ పేజ్ని ఎలా, అంటే మొబైల్ యూజ్ చేసి వెబ్ పేజ్ని క్రియేట్ చేయడం ఎలా అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్.